పోయిన వారము మనం ఏం నేర్చుకున్నామండి? పోయిన వారము ఏం నేర్చుకున్నామమ్మా? దేశమే నాశనమైన నీవు క్షేమముగా ఉండాలి అంటే అదే నాకు నేర్చుకోండి. అదేనా? చెప్పటం లేదు. అదేనా? ఏం చేయాలని నేర్చుకున్నాం మనము? దేశమే నాశనమైన మనం క్షేమముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఒక భాగాన్ని గడిచిన వారు మనం నేర్చుకున్నాము. మరి సుజలామని, సుఫలామని, మలయజ శీతలామని అంటే మంచి నీరు, మంచి ఫలాలు, అలాగే చల్లని గాలులు ఏ విధముగా అయితే ఉంటాయో అలాగే ఒక దేశాన్ని మరి పాడు చేయడానికి, పాడు కావడానికి దేవుడు 4 కారణాలు దేవుడు చెప్పాడు. 4 కారణాలు ఏంటని మనం చూడగలిగితే మరొకసారి అవి చూసుకొని మనం ముందుకు వెళదాము. దయచేసి మరొకసారి మనం చూసుకొని ముందుకు వెళదాము. మీ బైబిల్ తెరిచి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనము. ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగుల చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టివారు నిన్ను వారు దానిని రక్షింపలేరు. ఇక్కడ ఒక దేశము వేడితో పాడవుతుంది, నాశనం అవుతుంది అంటే 4 కారణాలు చెప్పాడు. 1 ఖడ్గము, క్షామము, దుష్ట మృగములు, తెగుళ్ళు అంటే భయంకరమైన రోగాలు, అంటువ్యాధులు. అయితే ఇలాంటివి ఒక దేశంలోనికి ప్రవేశించిన అలాంటి దేశంలో ఒక ముగ్గురున్న వారు కాపాడబడతారు అనేది మనం చదువుకున్నాం. అదే అధ్యాయంలో 14వ వచనంలో కూడా 13, 14 వచనాలు దయచేసి మనము చదువుకుందాం. 13, 14 వచనాలు దయచేసి మనము చదువుకుందాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారములు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే భక్తుల జీవితాలలో ఆ భక్తి అనే ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అది మన జీవితంలోనికి కూడా రావాలి. ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాము. నీతిమంతుడైన మరి నోవాహు గారి గురించి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి నోవాహు గారి గురించి మనం ఆలోచిస్తే నోవాహు గారు ఒక విజేత అని మనం చెప్పొచ్చు, ఒక విశ్వాస వీరుడు అని మనం చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అండి? ఒక విజేత అని చెప్పొచ్చు, ఒక విశ్వాస వీరుడు నోవాహు గారు అని మనం చెప్పొచ్చు.
ఈరోజు విజేతని ఎవరిని అనాలని మనం ఆలోచిస్తే పురుషుడు ఎప్పుడు విజేత అవుతాడు, ఒక పురుషుడు తన జీవితంలో ఎప్పుడు విజేతగా మారతాడని మనం ఆలోచిస్తే తనను తన కుటుంబాన్ని ఈ ప్రపంచమే నాశనమైన తనను తన కుటుంబాన్ని ఎవరైతే రక్షించుకుంటారో ఆ వ్యక్తిని విజేత అని మనం అనొచ్చు. ఎవరిని విజేత అనాలంటే తన కుటుంబాన్ని, తనను ఎవరైతే ఈ ప్రపంచం నుండి, ఈ పాడైపోతున్న ప్రపంచం నుండి ఎవరైతే కాపాడుకుంటారో ఆయనని మనము విజేత అని మనం చెప్పుకోవచ్చు. అందుకే నోవాహు గారు తనను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా ఆయన కాపాడుకున్నాడు. అందుకే ఒక విజేత అని మనం నోవాహు గారిని అనొచ్చు, ఒక విశ్వాస వీరుడు అని కూడా మనం నోవాహు గారి గురించి మనం చెప్పవచ్చు. ఆదాము గారి గురించి అయితే మానవ జాతికి పితరుడు అనుకుంటే, నోవాహు గారైతే జనములకు జనముడు అని మనం చెప్పుకోవచ్చు. జనముడు నోవాహు గారిని మనం చెప్పుకోవచ్చు. ఇటు నోవాహు గారి విశ్వాసానికి, మన విశ్వాసానికి, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా మనకు కనబడుతుంది అతని గురించి మనం ఆలోచించినప్పుడు. ఇక నోవాహు గారి దగ్గరికి మనం వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, నోవాహు అన్న పేరుకు అర్థం ఏంటంటే నెమ్మది. నోవాహు అన్న పేరుకు అర్థం ఏంటంటే నెమ్మది అంటే ఇతని కాలంలోనైనా మాకు నెమ్మది ఉంటుందేమో అనుకుని నోవాహు గారికి ఆ పేరు పెట్టారు. ఆ పేరుకి అర్థం ఏంటంటే నెమ్మది. ఇక నోవాహు గారిని దేవుడు చూశాడు, ఆ తరాన్ని చూశాడు. ఆ తరాన్ని చూసిన తర్వాత దేవుడు అంటున్నాడు, నోవాహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు. తరం అంటే ఎంతమంది ఉంటారో మీరు ఆలోచించండి. అందరిలాగా బ్రతకటం కాదు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నోవాహు గారు కలిగి ఉన్నాడు. అందుకే ఈ తరం వారందరిలో నీ ఒక్కడివే నీతిమంతుడుగా నువ్వు కనపడుతున్నావు. అప్పుడు నోవాహు గారు, దేవా అయితే నాకు ఏమి ఇస్తావు దేవా అని అడగలేదు ఆయన. నన్ను నీతిమంతులం అంటున్నావు కదా, నేను నీతిమంతులను అంటున్నావు కదా, అయితే నాకు ఏమి ఇస్తావు దేవా అని నోవాహు గారు అడగలేదు. ఆయన అడగలేదు. ఇక దేవుడు చెబుతున్నాడు, నోవాహు, ఇదిగో ఈ భూప్రపంచం పాడైపోయిందయ్యా. ఇక నేను తీసేయాలనుకుంటున్నాను, నేను జలప్రలయం రప్పించాలనుకుంటున్నాను. నోవాహు, నీవు మాత్రము ఒక ఓడను సిద్ధం చేసుకో. చితిసారకపు మానుతో ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు చెబుతున్నాడు. ఒకసారి మీ బైబిల్ తెరిచి మీరు చూడగలిగితే ఆదికాండం 6వ అధ్యాయము 12, 13, 14 వచనాలు దయచేసి మనం చదువుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడలు చేసుకొనుము. దేవుడు చెబుతున్నాడు, నోవాహు నీవు నీతిమంతుడుగా ఉన్నావు, నీవు నీతిమంతుడుగా కనబడుతున్నావు, కాబట్టి నువ్వు ఒక ఓడను చేసుకో, చితిసారకపు మ్రానుతో ఒక ఓడను చేసుకోమంటున్నాడు. మరి ఓడను చేసుకోమనగానే వెంటనే నోవాహు గారు, అయ్యా నేను కార్పెంటర్ను కాదయ్యా అని అన్నాడమ్మా. నేనేమైనా కార్పెంటర్ని అయ్యా, నాకు ఓడను చేసుకోవడం రాదయ్యా అని నోవాహు గారు దేవుడితో అనలేదు. అందుకే మీరు ఆలోచిస్తే ఓడను తయారు చేయాలి అంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉండాలి. ఏ టెక్నాలజీ ఉండాలమ్మా? ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉండాలి ఓడను తయారు చేయాలి అంటే. ఇప్పుడు ఒక చిన్న రాయి ఉందనుకోండి, చిన్న రాయిని తీసి నీటిలో ఏమైనా మునుగుతుందా కదా అమ్మ? మునుగుతుందా? మరి అంత పెద్ద ఓడలు
ఎంత ఉంటాయనుకుంటున్నారు ఓడలు? ఒక పడవ మీద, ఒక షిప్ మీద ఒక మినీ ప్రపంచాన్ని, ఒక మినీ వరల్డ్ను, ఒక చిన్న ప్రపంచాన్నే ఓడలో నిర్మిస్తున్నారే. అంత బరువున్న ఓడ ఎందుకు మునగటం లేదు? తెప్పలు అంటారు కదా, 10 మంది ఎక్కుతారు, అందులో 10 మంది కూర్చుంటారు. ఆ 10 మంది కూర్చున్న తెప్పలు ఎందుకు మునగటం లేదు? ఒక చిన్న రాయి ఎందుకు మునుగుతుంది? అందుకే ఓడను తయారు చేయాలి, ఓడను సిద్ధం చేయాలి అంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉండాలి. అంటే ఇప్పుడు ఏదైతే మెరైన్ టెక్నాలజీ ఉందో, ఏదైతే నావీ టెక్నాలజీ ఉందో, దానికి నాంది పలికింది ఎవరని మీరు ఆలోచిస్తే ఇదిగో నోవాహు గారు. ఈ నావీ టెక్నాలజీకి ఫాదర్ ఆఫ్ నావీ టెక్నాలజీ, దానికి పితామహుడు ఎవరని మీరు ఆలోచిస్తే నోవాహు గారు. ఎంత పెద్ద ఓడో మనందరికీ తెలుసు, ఎంత పెద్ద ఓడ కట్టాడో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అండి ఇక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. ఇలా ఈ ఓడ పనులలో ఉంటూ ఇలాంటివి అన్ని శ్రద్ధగా చేస్తున్నప్పుడు ఇటు భార్య ఇటు కుమారులు గమనిస్తూ ఉంటారా? గమనించారా? అమ్మా ఏంటయ్యా ఓడను ఇంత ఇంట్రెస్ట్తో చేస్తున్నాం, అసలు ఏంటయ్యా అని భార్య అడుగుంటారా? పిల్లలు అడుగుంటారా? అమ్మ అడుగుతారట కదా, అడుగుతారమ్మా? అడుగుతారు. ఒకవేళ ఇదిగో దేవుడు జలప్రలయం రాబోతుందని నాకు చెప్పాడు, కాబట్టి నన్ను ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు కాబట్టి అని ఒకవేళ భార్యకి చెబితే భార్య నమ్మిందంటే అర్థం ఉంది. తన గర్భాన పుట్టిన 3 పిల్లలు నమ్మారంటే అర్థం ఉంది. కానీ మరి 3 కుమారులకు కోడళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా నమ్మారంటే వారు కూడా మాట నమ్మారు. భార్య నమ్మింది, కుమారులు నమ్మారు, అలాగే కోడలు కూడా నమ్మారు. ఈరోజు మీరు చూడండి, కోడలు ఏదైనా చెప్పాలనుకోండి, మామ డైరెక్ట్గా చెప్పాడు. ఎవరికి చెప్తాడు? ఒరే నీ భార్యకి చెప్పరా అంటాడు. డైరెక్ట్గా చెప్పడం. ఈరోజు ఇనే పరిస్థితులు లేవు, అత్త మాటినే పరిస్థితులు లేవు, మామ మాటినే పరిస్థితులు లేవు. కానీ ఆ రోజు మీరు చూడగలిగితే దేవుడు నాకు చెప్పాడు జలప్రలయం రాబోతుందని. కాబట్టి ఆ మాట ఆ భార్యకి చెప్పాడు, కుమారులకు చెప్పాడు, కోడలకు చెప్పాడు. వాళ్ళు నమ్మారు. తప్పకుండా అడిగే ఉంటారు. మొన్న ఒక రోజు ఒక వాక్యం చెప్పాను కదా నేను, మన స్త్రీల కూడినప్పుడు ప్రార్థనా పరులే పరలోక వారసులను ఒక టాపిక్ చెప్పాను, గుర్తుందో లేదు, శుక్రవారం రోజు చెప్పాను కదమ్మా. అందులో ఏం చెప్పాను? మనం మోకరించి ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు, సాష్టాంగపడి ప్రార్థన చేయొచ్చు. ఇవన్నీ చెబుతున్నాను. ఒకరోజు మేము అంటే ప్రతిరోజు మేము మోకరించి ప్రార్థన చేస్తాం, ఇక పాటలు పాడుకున్నాం, ప్రార్థన చేసుకుందాం, అందరం మోకాలు వేసి ప్రార్థన చేసుకుందాం. పెద్ద మోకాలు వేసి అనగానే మా ఇంటిగాడు మా పెద్దోడు అంటున్నాడు, డాడీ మొన్న నువ్వు కూర్చొని ప్రార్థన చేయొచ్చు అన్నావుగా. మావాడు అంటున్నాడు, మొన్న నువ్వు కూర్చొని ప్రార్థన చేయొచ్చు, పండుకొని ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, నడిచి ప్రార్థన చేయొచ్చు అన్నావు కదా, మళ్ళీ మోకరించమంటున్నావు ఏంటని నన్ను అడిగాడు. అంటే నేనేమనుకుంటానంటే వాటికి చెప్తే వీళ్ళెందుకు ఇంటారులే పిల్లలు, మనం చెప్తా ఉంటే వీళ్ళెందుకు ఇంటారులే అనుకుంటాం. కానీ పిల్లలే గమనిస్తున్నప్పుడు అంత పెద్ద భార్య అంటే నోవాహు గారి భార్య, కుమారుడు, కోడళ్ళు మీరు గమనించారా? మీరు ఆలోచించండి. అప్పుడు నేనన్నాను, మోకరించని వాళ్ళు ఎవరంటే, కూర్చొని చేసే వాళ్ళు ఎవరంటే నాన్న ఏదన్నా కాళ్ళు నొప్పులు, ఏదన్నా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూర్చొని ప్రార్థన చేయొచ్చు, నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు. మనకు ఆరోగ్యం ఉంది కదా, మనం పెద్ద మోకాలు వేసే ప్రార్థన చేయాలన్నప్పుడు అలాగని మోకాలు వేసి ప్రార్థన చేశాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలే గమనిస్తున్నప్పుడు నోవాహు గారు చేస్తుంది తన కుటుంబీకులు ఎందుకు గమనించరు? అందుకే ఒక మంచి మామ నోవాహు గారని చెప్పొచ్చు, ఒక మంచి భర్త నోవాహు గారని చెప్పొచ్చు, ఒక మంచి తండ్రి నోవాహు గారని చెప్పొచ్చు. ఎప్పుడు ఒక మంచి భర్త అవుతాడంటే తన భార్యను కాపాడినప్పుడు. ఎప్పుడు ఒక మంచి తండ్రి అవుతాడంటే తన పిల్లలను కాపాడినప్పుడు. ఎప్పుడు ఒక మంచి మామ అవుతాడంటే తన కోడళ్లను కాపాడుకున్నప్పుడు. రైట్. ఇక ఓడను చేయమన్నాడు దేవుడు, ఓడను చేసుకో నోవాహు. జలప్రలయం రాబోతుంది, ఓడను చేసుకోమన్నాడు. ఇటు ఓడను చేస్తూనే ఇంకే పనిలో ఉన్నాడో మీరు చూడగలిగితే, ఇంతకుముందు మనం చూసుకుంటాము అక్కడ ఈయన ఓడను చేసుకుంటున్నాడు. ఓడను చేసుకుంటూ ఇంకేం పనిలో మనం చూడగలిగితే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం మనము. పేతురు గారు రాసిన రెండవ పత్రిక
2వ అధ్యాయము దయచేసి 5వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడేను. అంటే పూర్వకాలమున్న లోకమునే దేవుడు విడిచిపెట్టలేదట. అంటే మన పితరులు కానీ ఆ పూర్వకాలం ఉంటారు కదమ్మా, అప్పుడేమన్నా సినిమాలు ఉన్నాయా, అప్పుడేమన్నా సీరియళ్ళు ఉన్నాయా, ఈ తలకాయ నొప్పి సీరియళ్ళు ఉన్నాయా, ఈ జెండు బొమ్మ పట్టుకొని ఆ సీరియళ్ళ ముందు కూర్చొని తలనొప్పి వచ్చే ఈ సీరియళ్ళు ఉన్నాయా, ఈ సినిమాలు ఉన్నాయా, ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? మీరు ఆలోచించండి. ఇవి కూడా మీరు చూసారో లేదు? ఇవి కూడా అమ్మా, ఈ టీవీని మీరు గమనించండి. మధ్యాహ్నం అయింది అనుకోండి, వంటల ప్రోగ్రాంలు వస్తాయి అమ్మ, వస్తాయా? టీవీలు చూసే వాళ్ళందరికీ తెలుసు. మధ్యాహ్నం అయిందంటే వంటల ప్రోగ్రాలు, ఉదయకాలమేమో దేవుని మాటలు, దేవుని ప్రోగ్రాలు ఉదయకాలం. మధ్యాహ్నం అయిందంటే భోజనం, తర్వాత సాయంత్రం అయిందంటే పిల్లల గురించి, రాత్రి అయిందంటే ఏంటిదమ్మా ఈ సీరియళ్ళ గురించి. మీరు గమనించండి. ఈరోజు ఇన్ని ఉన్నాయి, మరి ఈరోజు పాపం చేస్తే దేవుడికి విడిచిపెడతాడని మీరు ఆలోచించండి. ఆనాడు సినిమాలు లేవు, సీరియళ్ళు లేవు, ఆనాటి కాలంలో దేవుడు విడిచిపెట్టినప్పుడు ఈరోజు ఇవన్నీ కూడా వీటికి అలవాటు పడితే అలాంటి వారిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. అయితే ఇక్కడ అంటున్నాడు అమ్మ, మళ్ళీ ఒకసారి చదువుకుందాము. లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు మరి 7గురిని కాపాడేను. ఎంతకాలం ప్రకటించాడమ్మ నీతిని? అమ్మ, ఎంతకాలం ప్రకటించాడు నీతిని? ఎంతకాలం అంటే సుమారుగా 100 సంవత్సరాలు నీతిని ప్రకటించాడు నోవహు గారు. ఎలా చెప్పగలరు మీరంటే, నోవహు గారికి 500 సంవత్సరాలప్పుడు దేవుడు అన్నాడు ఓడను చేసుకోమన్నాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు అమ్మా? 500 సంవత్సరాలప్పుడు నోవహు ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. 600 సంవత్సరాలప్పుడు భూమి మీదకి జలప్రలయం వచ్చింది. అంటే ఎంతకాలంలో నీతిని ప్రకటించాడు అమ్మ? ఎంతకాలమమ్మా? 100 సంవత్సరాలు నోవహు గారు నీతిని ప్రకటించాడు. నీతి అంటే దేవుని మాటే నీతి, దేవుణ్ణి నమ్మటమే నీతి. దేవుణ్ణి నమ్మండి, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు జల ప్రళయం రాబోతుందట, నాకు చెప్పాడు నమ్మండి అని చెప్తే ఆనాటి సమాజం నమ్మిందా? మీరు ఆలోచించండి. అందుకే మీరు గమనించండి, దేవుని మాట నమ్ముతారా, డాక్టర్ మాట నమ్ముతారా? అమ్మ, ఎవరి మాట నమ్ముతారు? డాక్టర్ గారి దగ్గరికి పోయి అమ్మ నువ్వు పోతాను అన్నారు అనుకోండి, మా డాక్టర్ గారు అలా అనకండి, ఏం చేయాలో చెప్పండి. అలా అనకండి డాక్టర్ గారు, ఏం చేయాలో చెప్పండి అంటే, ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయా, ఇది పరిగణకు వేసుకోవాలి, ఇది తిన్న తర్వాత వేసుకోవాలి, ఇది సాయంత్రం వేసుకోవాలి, ఇది పడుకునేటప్పుడు వేసుకోవాలి. అంటే ఒకవేళ ఎక్కడ మర్చిపోతామని అలారం పెట్టుకొని వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని మాట నమ్మేవారు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించండి. ఎవరికి ప్రకటించాడు నీతిని? నోవహు గారు నీతిని ఎవరికి ప్రకటించాడు? జంతువులకు కాదు, పక్షులకు కాదు. ఎవరికి ప్రకటించాడమ్మా? మనుషులకు ప్రకటించాడు. కానీ విచిత్రం ఏంటంటే, జంతువులు పక్షులు అన్నీ వచ్చాయి, కానీ రాంది ఎవరమ్మా? మనుషులు రాలేదు. అందుకే పశువుల కొరకు, పక్షుల కొరకు దానానో గింజలు మనం తీసి ఆ యజమాని ఆహారాన్ని తీసుకొని వెళ్ళి పక్షులను, జంతువులను పిలిచాడు అనుకోండి, ఆ దానా తీసుకెళ్ళి పశువులను పిలిస్తే పరిగెత్తుకొని వస్తాయా రావా? మనం ఇంత అన్నం పట్టుకొని వెళ్ళి బయటికి వెళ్ళి కుక్కను పిలిస్తే వస్తుందా రాదా? అమ్మ, వస్తుందా? దాన్ని పిలవగానే పరిగెత్తుకొని వస్తుందే ఒక కుక్క. అలాంటిది మన ఆత్మను రక్షించే వాక్యం దగ్గరికి ఎవరు పరిగెత్తుకొని వస్తున్నారో మీరు ఆలోచించండి. వాక్యం వినాలన్న ఆకలి ఉందా? వాక్యం చదవాలన్న ఆకలి ఉందా? ప్రార్థన చెయ్యాలన్న ఆకలి ఉందా? పాటలు పాడాలన్న ఆకలి ఉందా? దేవుడి కొరకు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆ ఆకలి మనలో ఉందా? మీరు ఆలోచించండి.
వాక్యం అంటే నీ ఆత్మకు ఆహారము. 3 పూటలు తినకపోతే శరీరం ఎలాగైతే బలహీనమైపోతుందో ఈ వాక్యం అనేది నువ్వు తీసుకోకపోతే, దీనిని ఆరగించకపోతే, దీన్ని తినకపోతే, అంటే చదవకపోతే నీ ఆత్మ కూడా బలహీనమైపోతుంది. కాబట్టి మనం ఆలోచిస్తే నీతిని ప్రకటించాడు నోవహు గారు. మరి ఒకవైపు నీతిని ప్రకటిస్తే ఆనాటి కాలంలో ప్రజలు ఏ పనుల్లో నిమగ్నమైపోయారో అది మనం చూడగలిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయము, దయచేసి మీ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 వచనాలు దయచేసి చదువుకుందాము. నోవాహు దినములు ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. అంటే నోవాహు దినములు ఎలా ఉన్నాయో యేసుక్రీస్తు వారి 2వ రాకడ కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉన్నాయి నోవాహు దినములు? 38 చదువుకుందాము. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఒకవైపు నీతిని ప్రకటిస్తుంటే వీళ్ళు ఏ పనిలో నిమగ్నమైపోయారట? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు. ఇదిగో ఈ పనులలో ఏమైపోయారంటే నిమగ్నమైపోయారు, అందులో మునిగిపోయారు. తినటము అదేంటంటే తింటే తాగితే తప్ప అని మీరు అనవచ్చు. తాగటం అంటే ఆ కూల్ డ్రింక్ కావచ్చు, నీళ్ళు కావచ్చు, ఏదన్నా కావచ్చు. తినటం తాగటం తప్ప అంటే మీరు ఒకవేళ తినటం తాగటం తప్పు కాదు. కేవలము తినడం కోసం, త్రాగడం కోసమే ఒకవేళ నువ్వు బ్రతికితే అది తప్పు. అందుకే అన్నాడు, నువ్వు తిన్నా దేవుని మహిమ కొరకే తినాలి, నువ్వు త్రాగినా దేవుని మహిమ కొరకే త్రాగాలి. ఏం తాగాలి? మంచి నీళ్ళు లేదంటే తాగాలి. అవి చెప్తున్నా నేను, ఏదో మద్యం గురించి కాదు నేను చెప్పి. అర్థమైందా? మనం బ్రతికినా ప్రభు కొరకు బ్రతకాలి, మనం చచ్చినా ప్రభు కొరకు చావాలి. అది మర్చిపోయి తింటున్నారట, త్రాగుతున్నారట, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారట, పెళ్లిళ్ళకి ఇస్తున్నారట. ఇక ఈ పనుల్లో నిమగ్నమైపోయి మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నారు. భక్తిహీనులుగా మారిపోయారు నోవహు కాలంలో ప్రజలు. అయ్యా, జలప్రలయం రాబోతుంది, దేవుడు నాకు చెప్పాడని ఒకవైపు నీతిని ప్రకటిస్తున్నా పట్టించుకోకుండా హేళన చేసుంటారు, గేలి చేసుంటారు, ఎగతాళి చేసుంటారు నోవహు గారిని. ఏమయ్యా నోవహు, ఏదో పడవ కడుతున్నావు ఊరు మధ్యలో ఏదో పడవ కడుతున్నావు. ఇక్కడికి ఎప్పుడైనా జలప్రలయం వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మన పితరులు నాటి నుండి ఇప్పటి వరకు ఏమైనా జలప్రలయం వచ్చిందా? నువ్వేమో జలప్రలయం వస్తుందని చెబుతున్నావు. ఏమైనా ఉందా? ప్రూఫ్ ఏమైనా ఉందా? మేము నమ్మడానికి నీ భార్య అనుకుంటున్నావా? నీ పిల్లలు అనుకుంటున్నావా? నీ కోడలు అనుకుంటున్నావా? మేము నమ్మడానికి అని హేళన చేసే ఉంటారు, ఆయనని ఎగతాళి చేసే ఉంటారు. కొన్ని ఏంటంటే కొన్ని చెప్పకపోయినా, కొన్ని చూడకపోయినా కొన్ని నమ్మాలి. మనం నమ్మాలని నమ్మకూడదు. కొన్ని చూడకపోయినా మనం నమ్మాలి. ఎంతమంది మనకు మెదడు ఉందని ఎంతమంది నమ్ముతున్నారమ్మా? మీకు మెదడు ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? మరి ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? మీ గుండెకాయ ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? మీ కిడ్నీలు చూసుకున్నారా? మీ లంగ్స్ చూసుకున్నారా? ఇవన్నీ మనం చూడకపోయినా నమ్ముతున్నామే. కొన్ని చూడకపోయినా మనం నమ్మాలి. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది, ముట్టుకోవద్దు అని చెప్పినప్పుడు మనం నమ్మాలి. వీళ్ళు అలాగే చెప్తారని ముట్టుకున్నారు అనుకోండి, మాడి పసైపోతారు. కాబట్టి ఇక్కడ జలప్రలయం అప్పటికి రాలేదు. ఏదో చిన్న చిన్న చినుకులు కురిసేదేమో కానీ అప్పటికి జలప్రలయం రాలేదు, వచ్చిన దాఖలాలు లేవు.
వచ్చిన దాఖలాలు లేవు. అందుకే నోవాహు గారు నీతిని ప్రకటించిన ఆనాటి జనము మాత్రము నమ్మలేదు. ఏమైపోయిందంటే లాస్ట్ 39వ వచనంలో జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయింది అంటే మనం ఆలోచిస్తే జ్ఞానోదయం అనేది బ్రతికున్నప్పుడే కాదండి, చచ్చిన తర్వాత కూడా జ్ఞానోదయం అవుతుంది. అవుతారమ్మా? బ్రతికున్నప్పుడు లైట్లు వెలగకపోయినా చనిపోయిన తర్వాత అయినా లైట్లు వెలుగుతాయి. ఎప్పుడైతే ధనవంతుడు పాతాళ గుండానికి వెళ్ళిపోయాడో, అయ్యో నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా ఈ లాజరును పంపని ఎక్కడ జ్ఞానోదయమైంది? ఆమె ఎక్కడైపోయింది? పాతాళలో చనిపోయిన తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిన తర్వాత అక్కడ జ్ఞానోదయమైంది. అక్కడైతే లాభం ఏంటి? అదే సామెత చెప్తాం కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే అక్కడ జ్ఞానోదయం అయితే ఏంటి? నువ్వు జ్ఞానం కలిగిన వాడివైతే, నువ్వు బుద్ధి కలిగిన వాడివైతే ఈ భూమి మీదనే నీకు జ్ఞానోదయం కావాలి. అందుకే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైపోయి, ఇక్కడ అర్థం కాకపోయినా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయినా అర్థమైంది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంత బాధపడ్డాను, నేను ఎంత పొరపాటు చేశానని. ఆ తర్వాత మనం ఆలోచిస్తే అసలు నీతినే ఎందుకు నోవాహు గారు ప్రకటించాడు ఆ మాట కూడా చూసుకుందాం. సామెతల గ్రంథం, దయచేసి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం చదవం. నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును. అందుకే నీతిని ప్రకటించాడు. ఆ నీతిని ప్రకటిస్తే వారు నమ్మితే మరణము నుండి తప్పించుకునేవారు. కానీ నమ్మక ఏమైపోయారు? మరణానికి చిక్కుకున్నారు. ఆ జల ప్రళయంలో చిక్కుకున్నారు ఆనాటి జనాంగము. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే ఇక ఏమన్నాడంటే దేవుడు నోవాహు, ఇక జల ప్రళయం రాబోతుంది, నీవు నీ కుటుంబీకులందరూ కూడా ఓడలోకి ఎక్కేసేయండి. ఇంకా మీరు ఏమన్నాడంటే దేవుడు ఏమన్నాడంటమ్మా, మీరు ఆహారాన్ని సిద్ధం చేసుకోండి అన్నాడు. ఎన్ని నెలలకి? ఆ మాట కూడా ఒకసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. త్వరగా, మనకు సమయం లేదు కనుక త్వరగా వెళ్ళిపోదాము. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి త్వరగా మనం చదువుకుందాము. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. అమ్మ నోవాహు ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడమ్మా? ఒకసారి చెప్పాను కదా, మీకు జోక్ చెప్పాను కదా. నోవాహు అట్లు చేశానంటే అట్లకు పితామహుడు నోవాహు అని చెప్పాడు ఒకరోజు పాస్టర్ గారు. నోవాహు అట్లు చేశానంటే ఏ అంటారు? మళ్ళీ నన్ను అడగండి. అట్లో కూడా రకాలు ఉన్నాయి కదా. నెయ్యి అట్టు ఉంది, ఇంకేనమ్మా పెసరట్టు ఉంది, గుడ్డట్టు ఉంది, ఎన్ని రకాల అట్లు ఉన్నాయి మీరు ఆలోచించండి. అంటే ఈ అట్లకు పితామహుడు ఎవరంటే ఇదిగో నోవాహు గారు ఇక్కడ ఉంది కదండి. నోవాహు అట్లు చేశాను అని పైన 21వ వచనం కూడా మీరు చూడగలిగితే, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారం అవుతుందని చెప్పాను. పైన ఆహారం గురించి చెబుతున్నాడు కనుక కిందకు వచ్చేసరికి అట్లా అంటున్నాడు కాబట్టి ఇదేదో తినేదే అనుకున్నాడు పాపం. ఇదేదో తినేదే అనుకున్నాడు. కానీ నోవాహు అట్లు చేశానంటే అట్ల గురించి చెబుతున్నది కాదు. అది ఏం చేశాడు? అట్లా చేశాడంటే దేవుడు ఆజ్ఞాపించినది ఆయన యావత్తు నెరవేర్చాడు. అదే 7వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసేను. ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు ఓడలోనికి ఆహారం తీసుకొని వెళ్ళు, ఆహారాన్ని సేకరించు, సంపాదించుకోమని దేవుడు నోవాహు గారికి చెప్పాడు. ఎవరికి ఆహారం అండి? ఇటు నోవాహు గారి కుటుంబానికి, అటు జంతువులకు, అటు పక్షులకు ఆహారాన్ని సిద్ధపరచుకో అని దేవుడు నోవాహు గారికి చెప్పాడు. మరి ఎంత ఆహారం కావాలో మీరు ఆలోచించండి. అమ్మ ఎంత ఆహారం కావాలి? ఇంతకీ ఓడలో ఎన్ని రోజులు ఉన్నారమ్మా? అమ్మ ఓడలు ఎన్ని రోజులు ఉన్నారమ్మా? ఎన్ని రోజులు ఉన్నారంటే 14 నెలల 27 రోజులు ఉన్నారు సుమారుగా.
సుమారుగా 14 నెలల 27 రోజులు ఉన్నారు సుమారుగా ఓడలో. అంటే ఒక సంవత్సరం మీద 2 నెలలు అనుకోండి, ఒక సంవత్సరం మీద 2 నెలలు, 14 నెలలు అనుకోండి. ఈ 14 నెలలకి ఎంత ఆహారం కావాలి మీరు ఆలోచించండి. ఎంత ఆహారం కావాలి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక సింహం అంటామా, ఒక సింహము ఒకసారికి ఎంత తింటుందంటే, ఒకసారికే 40 కేజీల మాంసాన్ని తింటుందంట ఒక సింహం. ఒక సింహమే 40 కేజీల మాంసాన్ని ఒక పూటకి తింటే మరి 14 నెలలకు ఎంత తినాలి మీరు ఆలోచించండి. 14 నెలలకు ఎంత తినాలి? పక్షుల గురించి మీరు ఆలోచిస్తే పక్షులు 8,000 జాతుల పక్షులు ఉన్నాయట. 8,000 జాతుల పక్షులు ఉన్నాయట. ఇప్పుడు ఓడలోనికి ఎన్ని వచ్చాయి? జతలు వచ్చాయి కదంటే 16,000 పక్షులు వచ్చాయి. 16,000 పక్షులు వచ్చాయి. ఇప్పుడు ఈ 16,000 పక్షులకు ఎన్ని గింజలు కావాలి? ఎన్ని టన్నుల గింజలు కావాలి? ఎన్ని టన్నుల గింజలు కావాలి? అక్కడ ఏనుగులు ఉన్నాయి, పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి. ఎంత ఆహారాన్ని ఆయన సేకరించాలి మీరు ఆలోచించండి. మరొక విషయం ఏంటంటే ఒకవైపు వర్షం కురుస్తూ ఉంది. ఈ జంతువులు 1 to 2 ఎక్కడ పోవాలమ్మా? అమ్మ, ఈ వర్షాకాలము ఒక 10 కోళ్ళను, ఒక 2 కుక్కలు మనం పెంచుకున్నాం అనుకోండి. ఈ 1 to 2 కూడా ఎక్కడ పోతాయంటే అక్కడ పోతాయి. బ్యాడ్ స్మెల్ భరించలేము మనం. అలాంటిది ఆ రోజు బయటికి వెళ్ళే సిస్టమ్ లేదు. ఆ రోజు ఇది బయటికి వెళ్ళే సిస్టమ్ లేదు. ఆ స్మెల్ ఎలా భరించాడు, అలా ఎలా ఉన్నారు మీరు ఆలోచించండి. ఒకవేళ జంతువులకు ఆహారం తక్కువైపోయినా, ఒకవేళ నోవహు గారి కుటుంబానికి ఆహారం తక్కువైపోయినా పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో నోవహు గారు దేవుని నమ్మాడు. ఆయన విశ్వాసానికి మన విశ్వాసానికి ఎంత తేడా మీరు ఆలోచించండి. నోవహు గారు జలప్రలయం వస్తుందంటే నమ్మాడు, కానీ ప్రూఫ్స్ ఏమి అడగలేదు. ఆధారం ఏంటయ్యా అని అడగలేదు. ఆయన ఏమైనా ప్రూఫ్ ఉన్నదేమో అని అడగలేదు నోవహు గారు. ఒకసారి అది కూడా చూసుకొని మనం త్వరగా ముగింపులోకి వెళ్ళిపోదాము. హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలు త్వరగా చదువుకొని ముగించుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, ఏమంటున్నాడమ్మా? విశ్వాసమును బట్టి. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, నోవహు గారు ఒక విశ్వాస వీరుల జాబితాలో నోవహు గారు చోటు సంపాదించుకున్నాడు. అందుకే విశ్వాస వీరుడు అని మనం ఎవరు అనుకోవచ్చు అంటే నోవహు గారు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, అంటే అప్పటి వరకు జలప్రలయం అన్నది భూమి మీదకి రాలేదు, వచ్చిన దాఖలాలు లేవు. వస్తుందంటే నోవహు గారు నమ్మాడు. దేవుని చేత హెచ్చరించబడిన వాడై. ఈరోజు మీరు చూడండి, ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయమ్మా. చూస్తున్నాం ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. అయినా స్పీడ్గా పోయేవాడు స్పీడ్గా పోతూనే ఉన్నాడు. ఒకవైపు మన కళ్ళ ముందు కనబడుతున్నా వాడు పాము పోయినట్టే పోతాడు, స్పీడ్కి వెళ్ళిపోతాడు. మీరు ఇది రాకెట్ నడుపుతున్నాడో తెలియదు, హెలికాప్టర్ నడుపుతున్నాడో తెలియదు, అంత స్పీడ్కి వెళ్ళిపోతారు. ఒకవేళ పక్కన మనం ఉంటే మనకు అయినది. మరి అంటే నడిపేవాడికి ఇంతుంటే మరి తయారు చేసేవాడికి ఎంత ఉండాలి మీరు ఆలోచించండి. అంటే ఈరోజు ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నా భయం లేదు మనిషికి. కానీ రోజుగా రాబోతుంది నోవహు అని దేవుడు ఎప్పుడైతే హెచ్చరించాడో, దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై, ఏమైపోయిందంటే భయభక్తులు గలవాడై ఏం చేశాడంటే నీతిని ప్రకటించాడు. ఆ తర్వాత మనం చూడగలిగితే చదవమ్మా. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. అందువలన అతడు లోకము మీద
నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. నీతికి వారసుడాయెను. నోవాహు గారు నీతికి వారసుడుగా మారిపోయాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు నోవాహు గారు. ఈరోజు నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నువ్వు కూడా ఒక ఓడను కట్టమని దేవుడు మనకు చెప్పడం లేదు. మనకేం చేశాడు దేవుడు? రక్షణను ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు ఇదిగో ఎలాగైతే సిలువలో ఆయన మరణించి ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా ఎలాగైతే రక్షణను మనకు ఇదిగో ఉచితముగా ఇచ్చాడో, ఈరోజు మనల్ని దేవుడు ఓడను సిద్ధం చేసుకోమంటం లేదు. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. నీ కుటుంబాన్ని నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. నీవు కూడా ఒక విజేతగా నువ్వు కూడా మారతావని ఇక్కడ దేవుడు మనకు చెబుతున్నాడు. ఇక్కడ నోవాహు గారు ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక ప్రమాదం వచ్చినప్పుడు, ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఎలా కాపాడబడ్డాడంటే 2 విషయాలు నోవాహు గారిలో మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే దేవుడు చెప్పినది యావత్తు చేశాడు. చేశాడా? దేవుడు చెప్పినది యావత్తు చేశాడు. రెండవది నీతిని ప్రకటించాడు నోవాహు గారు. దేవుడు చెప్పినది కంప్లీట్ చేశాడు, యావత్తు చేశాడు. రెండవది నీతిని ప్రకటించాడు. నీతిని ప్రకటించాడు. ఈరోజు ఈ విపత్తుల మధ్య మనం బ్రతుకుతున్నాం, ఈ ప్రమాదాల మధ్య మనం బ్రతుకుతున్నాము. అయితే మన జీవితాలు కూడా కాపాడబడాలి అంటే, మీరు కూడా రక్షించబడాలి అంటే దేవుడు చెప్పింది మీ జీవితంలో కూడా మీరు యావత్తు మీరు చేస్తున్నారో లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు కూడా మీ జీవితంతో సువార్తను ప్రకటిస్తున్నారా? మీ బ్రతుకుతో సువార్తను ప్రకటిస్తున్నారా? లేదంటే మీ నోటితో మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అలా నోవాహు గారు బ్రతికాడు కనుకనే ఆ ప్రపంచమే నాశనమైపోయినా నోవాహు గారి కుటుంబం కాపాడబడింది. నోవాహు గారి కుటుంబం కాపాడబడింది. నోవాహు గారు దేవుని నమ్మాడు. ఆ నోవాహు గారు చెప్పిన మాటలు తన భార్య నమ్మింది, తన కుమారులు నమ్మారు, తన పిల్లలు, తన కోడలు కూడా నమ్మారు, తన కోడలు కూడా నమ్మారు. ఒక విశ్వాస వీరుడు, ఒక విజేత నోవాహు గారు అని మనం చెప్పొచ్చు. అలా మనం కూడా బ్రతుకుతాం. అలా మనం కూడా నీతిమంతులుగా దేవుడు చెప్పాడు. మనకు కూడా బైబిల్ గ్రంథంలో ఎన్నో చెప్పాడు. దేవుడు ఎన్నో చెప్పాడు. మీరు పరిశుద్ధంగా బ్రతకండి, మీరు నిర్దోషత్వంతో మీరు బ్రతకండి, మీరు పొరుగు వారితో ఇలా ఉన్నాను ఎన్నో చెప్పాడు. వాటిని కూడా నెరవేర్చుకు మనం బ్రతకగలిగితే ఈ రోజు వస్తున్న విపత్తుల నుండి కూడా మనం కూడా కాపాడబడతాం. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది.